అందరికీ నమస్కారం. నవరాత్రులలో అమ్మ అనుగ్రహం కోసం కర్పూరంతో ఈ పరిహారం చేయండి. సిరి సంపదలకు లోటు ఉండదు. అమ్మవారిని పూజించే ముందు దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అయితే కర్పూర దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అమ్మవారి పూజ సమయంలో దీపారాధన చేయడానికి ఆవు నెయ్యి లేదా నూనె ఉపయోగిస్తారు. అయితే నవరాత్రులలో కర్పూర దీపం వెలిగించడం అత్యంత ఫలప్రదం. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. కర్పూర దీపాన్ని ఎలా వెలిగించాలంటే, దేవి నవరాత్రులలో దీపారాధన చేసే సమయంలో దీపపు కుందిలో వత్తితో పాటు కర్పూరం పెట్టి వెలిగిస్తే అదే కర్పూర దీపం. దీనిని వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వాస్తవానికి కర్పూరాన్ని పూజ చివరిలో హారతిగా ఇస్తారు. అయితే ఇలా కర్పూర దీపం వెలిగిస్తే దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని, తన భక్తులను ఆశీర్వదిస్తుందని విశ్వాసం. పూజ అనంతరం దీపారాధన సమయంలో వత్తితో పాటు కర్పూరం, లవంగాలు వేయడం వలన ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆ ఇంట్లో వారికి డబ్బు కొరత ఉండదు. ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నవరాత్రులలో ఉదయం, సాయంత్రం రోజు కర్పూరం, లవంగాలు వేసి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో వివాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. కర్పూర దీపం వెలిగించడం వల్ల ఇంటిలోని వాతావరణం మానసిక ప్రశాంతత ఇచ్చే విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది.